హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్లో మల్టీ డిసిప్లినరీ కోర్సులో ఎవరైతే ఇంట్రడక్షన్ టు జియోగ్రఫీ అనేది సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఆల్ కోర్సెస్ అనమాట 2023-24 బ్యాచ్ నుంచి. సో రిమైనింగ్ తర్వాత వచ్చే బ్యాచెస్ కూడా డెఫినెట్గా అయితే యూజ్ అయితే అవుతాయి అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ముందుగా ఈ సిలబస్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. తర్వాత యూనిట్ 2 వచ్చేసి మనకి ప్లేట్ టెక్టానిక్స్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. అలాగే యూనిట్ 3 వచ్చేసి మనకి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రోత్. ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్లో మనకి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ జియోగ్రఫీ, అలాగే ఇంపార్టెన్స్. సో మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే డెఫినెట్గా ప్రైమరీ ఫోకస్ ఆఫ్ జియోగ్రఫీ అలాగే ఇంపార్టెన్స్ అనేది అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద 5 థీమ్స్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ హౌ డు దే హెల్ప్ ఇన్ జియోగ్రఫిక్ స్టడీస్. ఓకేనా. ఇవి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్ యూనిట్ 1లో. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ కీ జియోగ్రఫికల్ టూల్స్ యూజ్డ్ ఇన్ స్పేషియల్ అనాలిసిస్, అలాగే వాట్ జియోగ్రఫిక్ మెథడ్స్ ఆర్ కామన్లీ ఎంప్లాయిడ్ ఇన్ ఫీల్డ్ రీసెర్చ్. ఇవి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1 ఇంట్రడక్షన్లో. ఓకేనా స్టూడెంట్స్, మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ఇంటీరియర్, అలాగే ఎర్త్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్, ఇది కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అంటే 8th క్వశ్చన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ, జియోగ్రఫిక్ టూల్స్, మెథడ్స్, అలాగే 5 థీమ్స్ ఆఫ్ జియోగ్రఫీ. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట క్వశ్చన్ పేపర్లో. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే పీడిఎఫ్లు అయితే ఇంక్లూడ్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా పీడిఎఫ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆ పీడిఎఫ్లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుంది అనమాట. యూనిట్ వైజ్గా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇక లేట్ చేయకుండా మీరు యూనిట్ 2 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ప్లేట్ టెక్టానిక్స్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 11 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ముందుగా మీరు ఫస్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఏ విధంగా అంటే వాట్ కాజెస్ ద మూమెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్, అలాగే 8th క్వశ్చన్ వై ఆర్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ ఎకోసిస్టమ్స్, అలాగే 10th క్వశ్చన్ వాట్ ఆర్ సమ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ డిప్లేషన్. ఇవి మనకి 3 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అంటే 2nd క్వశ్చన్ థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, అలాగే వాట్ ఆర్ ద ప్రైమరీ ప్రాసెసెస్ దట్ షేప్ ల్యాండ్ ఫార్మ్స్, అలాగే 6th క్వశ్చన్ వాట్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ వెదర్ ప్యాటర్న్స్. ఇవి మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా ఈ 6 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ప్లేట్ టెక్టానిక్స్, హైడ్రోస్పియర్, క్లైమేట్, వెదర్ ప్యాటర్న్స్, అలాగే ఎకోసిస్టమ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, ఎన్విరాన్మెంటల్ హ్యాజర్డ్స్. ఇవి మనకి వెరీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి యూనిట్ 2 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారనమాట క్వశ్చన్ పేపర్లో. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే పీడిఎఫ్లో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి, అక్కడ మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రోత్. ఇందులో మనకి ఓవరాల్గా 12 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి యూనిట్ 3 కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను హైలైట్ చేసిన అన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే స్టార్టింగ్ 2 యూనిట్స్ యూనిట్ 1, యూనిట్ 2 ప్రిపేర్ అయినా కానీ మీరు ఈజీగా అయితే పాస్ అవుతారు. మంచి మార్క్స్ కావాలనుకుంటే మీరు డెఫినెట్గా యూనిట్ 3 కూడా మనకి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రోత్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఒకటైతే ఉందన్నమాట, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 9th క్వశ్చన్, హౌ డు రూరల్ ల్యాండ్స్కేప్స్ డిఫర్ ఫ్రమ్ ది అర్బన్ ల్యాండ్స్కేప్స్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి సో డిఫరెన్సెస్ మీద. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఆర్ ద మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, కల్చరల్ డిఫ్యూషన్, అలాగే వాట్ రోల్ డస్ రిలీజియన్ ప్లే ఇన్ షేపింగ్ కల్చరల్ ప్రాక్టీసెస్, అలాగే కీ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ల్యాండ్స్కేప్స్, సమ్ సోషల్ ఇంపాక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్, అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్.
ఇది మనకి వేరు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. పాపులేషన్ గ్రోత్, అర్బన్ ల్యాండ్స్కేప్స్, ఎథ్నిసిటీ, అలాగే రిలీజియన్, అర్బనైజేషన్, అలాగే గ్లోబలైజేషన్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేయొచ్చు. లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. ఆ పీడిఎఫ్లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుంది అనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే సేమ్ మనకి సెకండ్ సెమ్ ఏ విధంగా ఉంటుందో పేపర్ ప్యాటర్న్ సేమ్ మనకి 4th సెమ్లో కూడా పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా మనకి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 6 అయితే ఇస్తారు. ఆ 6లో మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ చేయాలి. 4 × 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగా 3 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తే ఆ 6లో మీరు ఎనీ 3 అయితే ఆన్సర్ చేయాలి. 3 × 10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 30 + 20 50 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.